హాయ్ అండి. మొన్న కేక్ అయితే చేశానని చెప్పాను కదా. వీడియో అయితే పోస్ట్ చేసి చాలా రోజులు అయితే అయింది, కొద్దిగా ఒంట్లో బాగోక. ఫస్ట్ అయితే నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి మీరు కేక్ కనుక చేస్తే 3 kgs ఎక్కువే వస్తుంది అనమాట. కేక్ అనేది మనకి ఫస్ట్ అయితే షుగర్ని బ్లెండ్ చేసుకొని అందులో ఒక పెద్ద గ్లాస్తో అయితే పెరుగుని యాడ్ చేసుకోవాలి. ప్యాకెట్ పెరుగు అయితే వేసుకోండి. ఇంట్లో చేసిన పెరుగు కన్నా ప్యాకెట్ పెరుగు అయితే టేస్ట్ బాగుంటుంది. ఇలా స్మూదీ పేస్ట్ వచ్చినంత వరకు మిక్సర్ జార్లోని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత 1 kg నేను చెప్పిన మెజర్మెంట్ కేక్ మీకు కావాలనుకుంటే 1 kg మైదాని జల్లించి పెట్టుకోవాలన్నమాట. అందులోనే 1.5 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కుకింగ్ సోడా కాదండి, బేకింగ్ సోడా అయితే 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. మనకి పిండి అయితే ఇలా కొద్ది గడ్డలా వస్తుంది అనమాట. ఇంకొద్ది కొద్ది పాలు అయితే వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్ ఏమో 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలన్నమాట. మైదా అయితే లూజ్ వాడకండి, అసలు బాగోద్దు. ప్యాకెట్స్ అయితే మన కేక్ అనేది బాగా వస్తుంది అనమాట. తర్వాత ప్యాన్లోని ఇలాగ బటర్ లేయర్ పేపర్ వేసుకొని డస్టింగ్ చేసుకోవాలి. ఆయిల్ రాసుకొని కొద్దిగా మైదా పిండితో అయితే మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని అయితే అందులో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇలాగ ఒకసారి ట్యాప్ చేసుకుని పెట్టుకోండి. మధ్యలో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే రాకుండా ఉంటాయన్నమాట. తర్వాత స్టవ్ మీద ఇలా దలసరి కళాయిని పెట్టుకొని అందులో ఇసుక వేసుకొని ముందు ఒక 5 నిమిషాల పాటు ఫ్రీ హీట్ అయితే చేసుకోవాలి హై ఫ్లేమ్లో. తర్వాత ఫ్రీ హీట్ అయిన తర్వాత తీసుకొని మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసుకుని గిన్నె నెమ్మదిగా అందులో అయితే వదులుకోవాలి. నాకైతే ఈ కేక్ కుక్ అవడానికి 3 hours అయితే టైం పట్టిందండి. దగ్గర మనకి కేక్ అన్న డెకరేట్ అయిపోయిన తర్వాత 3 kgs కేక్ అయితే మనకు వస్తుంది అనమాట. పూర్తిగా చల్లారైన తర్వాత డిమౌల్డ్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత అడుగుని బటర్ లేయర్ పేపర్ తీసుకొని 3 లేయర్స్గా అయితే కేక్ని అయితే కట్ చేసుకోవాలి. దారంతో కానీ లేదంటే ఇలా నైఫ్తో కానీ కట్ చేసుకోవాలన్నమాట. పక్కన ఎవరితోనైతే ఖచ్చితంగా హెల్ప్ అయితే తీసుకోవాలి. హెల్ప్ తీసుకొని 3 లేయర్స్గా అయితే నేను కట్ చేసుకున్నాను. ఆ 3 కాదు, టోటల్గా 4 లేయర్స్ అయితే వచ్చాయి నాకు. ఆ 4 లేయర్స్ని కూడా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. 1 కప్పు పంచదారకి 2 కప్పులు నీళ్ళు అయితే వేసుకొని పంచదార కరిగినంత వరకు తిప్పుకోవాలన్నమాట. అందులోనే మనం వెనిలా ఫ్లేవర్ చేస్తాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఐసింగ్ చేసే ముందు ఆ వాటర్ మనం తీసుకోవాలన్నమాట. తర్వాత విప్పింగ్ క్రీమ్, మనం కూలింగ్ కేక్ చేస్తున్నాం కాబట్టి విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకోవాలి. మన బయట మార్కెట్లో అయితే దొరుకుతుంది, అది తెచ్చుకొని డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను విప్పింగ్ క్రీమ్ ఎలా స్టోర్ చేసుకోవాలో నేను వీడియో అయితే చేశానండి, డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరికైనా కావాలంటే చూడొచ్చు. ఇలాగా స్టిఫ్గా అయినంత వరకు బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. గిన్నె బొమ్మలించినా సరే క్రీమ్ అనేది కింద పడకూడదు అనమాట, అంతవరకు బీట్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా లేయర్స్ పైన మనం రెడీ చేసి పెట్టుకుని షుగర్ సిరప్ని వేసుకొని అలాగే లేయర్స్ లాగా ఆ విప్పింగ్ క్రీమ్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట కేక్ మీద. అలాగే నాకైతే 4 లేయర్స్ అయితే వచ్చాయి. ఆ 4 లేయర్స్ని అలాగే షుగర్ సిరప్ వేసుకొని దానిపైన విప్పింగ్ క్రీమ్ వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ కేక్ చేసుకోవడానికి మనం కూలింగ్ అయితే మెయింటైన్ చేయాలండి. అస్తమాను విప్పింగ్ క్రీమ్ని అయితే అలాగ ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసి మళ్ళీ బీట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు తీసి మళ్ళీ బీట్ చేసుకొని అలాగా చాలా టైం అయితే పడుతుంది. కాబట్టి వింటర్ సీజన్ కాబట్టి ఇప్పుడు బయటనైతే చేసేసాము. ఒకవేళ సమ్మర్ సీజన్ అయితే కంపల్సరీ ఏసీ రూమ్లో అయితే ఈ షుగర్ని అదే విప్పింగ్ క్రీమ్ని పెట్టి కేక్కి డెకరేట్ చేసుకోవాలన్నమాట. తర్వాత కేక్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా నాజిల్ ఉంటుంది, ఆ నాజిల్ ఏ టైప్ నాజిల్ కావాలంటే ఆ టైప్ నాజిల్స్ అయితే ఉంటాయి. దాంతో మనం ఈజీగా కేక్కి డెకరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా కేక్ అంతా ఇలాగా స్ప్రెడ్ చేసుకొని కూలింగ్కి అన్నీ పెట్టేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే కాసేపు పెట్టేసుకున్నాను. తర్వాత మళ్ళీ నాకు 2 కలర్స్ అయితే షేడ్ కావాలని చెప్పేసి 2 కలర్స్ అయితే యూజ్ చేశానండి. ఒకటి ఆరెంజ్, ఇంకొకటి అయితే రెడ్ వాల్వెట్. 2 కలర్స్ వచ్చిన నాజిల్స్ అయితే 2 కలర్స్ అయితే కావాలని చెప్పేసి ఆరెంజ్ ఒకటి అలాగే ఇంకోటి రెడ్ ఒకటి అయితే యూజ్ చేశాను అనమాట. ఈ టైప్ నాజిల్ అయితే పెట్టుకొని డిజైన్ అయితే చేసుకున్నాను. ఇది రెడ్ పింక్ కలర్ అనమాట. దీన్ని కూడా చిన్న నాజిల్ అయితే పెట్టుకొని కేక్ని డెకరేట్ అయితే చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. నేను ఆల్రెడీ పిక్ యాడ్ చేశాను షార్ట్ వీడియోలో. కేక్ అంతా కలిపి ఎంత వచ్చిందో మెజర్ చేస్తే 3.25 kg కేక్ అయితే దిగిందనమాట. ఇలా కేక్ అంతా రెడీ చేసుకున్న తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి లెటర్స్ అయితే నాజిల్ తోటి అయితే రాసేసాను.
తర్వాత మన దగ్గర ఉన్న స్ప్రింకిల్తో అయితే నచ్చినట్టు డెకరేట్ అయితే చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది కేక్, టేస్ట్ కూడా చాలా బాగుంది. నైట్ వాళ్ళు దాటగానే కేక్ అయితే అందరం కట్ చేస్తాం అనమాట. ఆ పిక్ కూడా యాడ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.